నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటిది అనేది మోకిల పిఎస్ నుండి వచ్చారు. పాపం వాళ్ళు బాగా తిరిగిందంట. వాళ్ళకు కూడా మిమ్మల్ని కూడా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే హర హర మహాదేవ్. ఎందుకంటే వాళ్ళు వచ్చారు నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ఏంటిది అనేది. ఖండువా డిస్టిక్, ఓంకారేశ్వర్, దాని తర్వాత ఉజ్జయిన్, ఇట్లా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మీరు కావాలంటే మీరే వెళ్ళి స్వయంగా వాళ్ళని అడగండి. అక్కడ మరి ఆమెను ఎంక్వైరీ చేశారేమో అక్కడ ఏంటిదని. నాకు ఢిల్లీ దగ్గరలో మేము ఒక దగ్గర భోజనం ఇలా వంట వండుతూ ఉంటే అప్పుడు వచ్చి పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళైతే ఎంక్వైరీ చేశారు కదా ఏంటిది వాట్ ఈజ్ వాట్ అనేది. అది మీడియా వాళ్ళే వెళ్ళి అడగండి కావాలంటే, వాళ్ళే చెప్తారు స్వయంగా. మరి అక్కడ వాళ్ళు ఏమన్నారు, అక్కడ దొంగ అన్నారా, లంగ అన్నారా, లేకుంటే ఇక్కడే అంటున్నారా అనేది వాళ్ళ విజ్ఞప్తి. ఎంక్వైరీ చేయండి ఏదైతే. వెనకాల ఎవరో ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఒక జోరు ప్రచారం జరిగింది, అసలు నిజమా ఇదంతా? అది వాళ్ళకే తెలియాలి. ఇంకా నేను ఎవరు లేరు, రాజకీయం గురించి నేను మాట్లాడలేదలుచుకోలేదు. అందరు మీకు సమానమే, అంతే. అందరు కూడా కావాల్సిన వాళ్ళే అని మీ అభిప్రాయం? అంతే కదా, ఎవరినైనా ఒకటే కోణంలో చూస్తాం, మంచి కోణంలో. ఏంటమ్మా మరి రొటీన్ మీ జైల్లో పూజలన్నీ జరిగేటియా? పూజలు అంటే ధ్యానం చేసుకునేదాన్ని. ఒక గుడి ఉంటుంది, వాళ్ళు తీసినప్పుడు ఇట్లా 15 days కు 12 days కు కోర్టు ఉంటుంది కదా, వీడియో కాల్. ఆ వీడియో కాల్ ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు లోపలనే ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ పోయి దండం పెట్టుకున్నాం, అంతవరకే. కానీ మీకు పూజ చేసుకోవడానికి ఈ వసతులు ఏం లేవు అందులో అలాంటివి ఏమి ఉండవు. దయచేసి ఎవరైనా కానీ జైలు జీవితాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకోకండి. మీకంటూ మీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీకంటూ మీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీస్, మీ ఉద్యోగాలు. మంచిగా ఉండండి, మంచిగా జీవించండి. అంత ఆరోగ్యం మీరు అంతకుముందు నిండుగా నిగనిగలాడేటోళ్ళు, ఇప్పుడు అంతా బక్కజిక్కిపోయి ఇబ్బందికర పరిస్థితి, ఇదంతా లేదు. అలానేం లేదు, ఇప్పుడు కూడా ఫిట్గానే ఉంటాం. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు ఇంత మంచి ప్రకృతిలో ఉన్నప్పుడు ఎనర్జీగానే ఉండాల్సింది. ఎందుకంటే పవిత్రమైన గంగా జలం, తర్వాత వాతావరణం కానీ, ఫ్రూట్స్ కానీ, చెట్ల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం యథావిధిగా బాగానే ఉంటుంది. అమ్మ నాన్న అందరూ మీకోసం 4 నెలలు, ఎందుకు 4 నెలలు మీ బెయిల్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అసలు? చెప్పాను కదా నాన్న, చిన్న చిన్న కేసులు, పెద్ద కేసులు కూడా కాదు. ఒకటేదో కరీంనగర్ కేసు పెద్దది ఉన్నట్టుంది, అందులో అది కూడా పెద్దది కాదని నా దృష్టిలో నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఇందాక అన్నాను కదా, నేను టెస్ట్లకు రెడీగా ఉన్నాను. ఆ కేసులు నాకు వేరే లాయర్ని అడిగితే ఇలా సెక్షన్స్ ఉన్నాయంట అంటే చెప్పిండు, ఇలా చీటింగ్ కేసు అని, అటెంప్ట్ టు మర్డర్ అని. అలా అటెంప్ట్ టు మర్డర్ చేయాలంటే ఎన్నో చేసి ఉండాల్సింది. అలా రేపులు అంటే నాకే అసలు తెలియదని నేను ఏడుస్తుంటే మళ్ళీ నేను ఎలా రేపు చేయగలుగుతాను? మీరు ఉద్యమం చేస్తానన్నారు కదా, అదే కామ కోరికలు తీర్చుకోవడానికి అయితే నేను ఇలా ఎందుకు బాయి గుండి తీర్చుకుంటా కదా. నేను ఒక అబ్బాయి గుండి కామ కోరికలు తీర్చుకుంటాను. ఏంటి అంటే మీరు జైలు నుంచి రాగానే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు, ఎవరు కలిసిండ్రు? అంటే మీ కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నను కలిసిండ్రా? పోయి మీ దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు? అమ్మ నాన్నకు కలవడం జరిగింది. కలిసిన తర్వాతనే నేను ఇటు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కలవకుండా ఒక్కసారి కనబడకుండా వెళ్తే మళ్ళీ వాళ్ళు రోధిస్తూనే ఉంటారు అని ఇంకా కలవడం కూడా జరిగింది. కలిసిన తర్వాతనే యథావిధిగా మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ కోర్టులకు కూడా అటెండ్ అవ్వాలి. చూడాలి ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత. ఘోరమైన ఇబ్బంది అనుభవించినట్టు నాకు కూడా సమాచారం ఉంది. మామూలు ఇబ్బంది కాదు, వాళ్ళు 7 రోజు లేదని కొంతమంది చెప్పిన పరిస్థితి. వాళ్ళే కాదు, నేను 7 రోజు అంటూ లేదు. ఎందుకంటే ఏమి చేయలేకపోయినాం. అందరు అనుకున్నట్టు నేను నా స్వార్థానికి ఇప్పటికి కూడా నేను బతుకుతలేను. నాకు డబ్బు అంటే ఆశ లేదు. ఆశ్రమాలు పెట్టాలనో, గుడి కట్టాలనో, కూర్చోవాలి, వీళ్ళు అందరిలాగా పీఠాలు వేసుకొని కూర్చోవాలి, అది ఆశ లేదు. అలాంటివి ఉంటే నేను ఈరోజు ఈ అడవులలో కూడా ఉండను, ఇలా బతకను కూడా. అది ఆశ లేదు కాబట్టే నేను జైలు జీవితం అనుభవించాను. అలా సంపాదించుకొని ఉంటే నేను ఎక్కడో కూర్చొని హ్యాపీగా నేను సొసైటీ కూడా రాకపోదును. నా అనుకునే వాళ్ళు, నమ్మే వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని ఏదో చేద్దాం, అది అయిపోవట్లా. ఇంత సొసైటీలో ఇంత పోరాటం చేయకపోదును కదా.
ఏంటంటే ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? కార్యాచరణ యథావిధిగా అయితే కంపల్సరీ ఉంటుంది. ఉమ్. బట్ కాంట్రవర్సీలకు వెళ్ళను. ఉమ్. నేను పోలీస్ వ్యవస్థని, ఉమ్. న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను కాబట్టి ఉమ్. నేను కాంట్రవర్సీకి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఉమ్. సామరస్యంగా అంతే. ఏంటి సనాతన ధర్మం మీద ప్రచారం ఉండబోతుందా? ఆ, తెలుగు రాష్ట్రాల్లో తిరగబోతున్నారా లేదా ఏంటి అసలు? నేను దేశ సంచారం కంపల్సరీ చేస్తాను. ఉమ్. దేశ సంచారం అయితే ఎప్పుడు ఆపను. ఉమ్. సనాతన ధర్మం గురించి ఎప్పుడు నేను ఉమ్. నా వంతుగా నేను చేస్తూనే ఉంటాను. అఘోరి ఆ, మాత చుట్టూ ఇప్పుడు అంతకుముందు ఒక కొటారి ఉండే, అటువంటి కొటారే అఘోరి మాతను జైలు పంపే స్థాయికి వచ్చిందని ఒక ప్రచారం ఉన్నది బయట. దాని గురించి మీరు ఏం చెప్తారు ప్రజలకు? దుష్ట శక్తులు అప్పుడప్పుడు రివర్స్ కొడుతుంటాయి. ఉమ్. అదే జరిగింది అంతే. ఇంకా దాని గురించి ఇంకా జైలు జీవితం అంటే ఉమ్. శ్రీకృష్ణుడు ఉమ్. ప్లేస్కి వెళ్ళాను హ్యాపీగా, ఉమ్. కొన్ని రోజులు ఉమ్. బ్యాడ్ టైం అంతే. ఇంకా అది అందరికి వస్తుంది, ఉమ్. నా లైఫ్లో వచ్చింది. ఉమ్. బట్ వాట్ నెక్స్ట్ ఏంటి కార్యాచరణ, ఎలా ఎవరిని దగ్గరికి తీయాలి, ఎవరిని దగ్గరికి తీయద్దు, ఎలా ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాను. అఘోరి మాత మీతో పాటు చాలా మంది అఘోరీలు నార్త్లో కాశీలో ఉంటారు. ఇట్లా జరిగింది ఈ విధంగా కొంతమంది మోసం చేసినంటే అందరూ ఏమన్నా వచ్చే అవకాశం ఉండేనా? అటువంటిది ఏమన్నా ప్రయత్నం జరిగిందా? కాంటాక్ట్స్ లేవు కదా ఎవరి దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే యథావిధిగా ఏదైనా సరే ఒకరికి ఒక సమస్య వచ్చిందంటే దానికి 10 మంది 20 మంది 100 మంది రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో వస్తే వాళ్ళని కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు నా గురించి మీరే స్వయంగా వచ్చినా సరే మిమ్మల్ని కూడా అంటారా, ఏదో ఒక వార్త రాస్తున్నాడు. ఇలాంటి దాంట్లో అందరికి రాలు. జరిగింది ఏదో జరిగిపోయింది. వాట్ నెక్స్ట్ ఏంటిది, ఎలా ఉండాలనేది బాగా నేర్చుకున్నాను జైల్లో. అఘోరి బేస్ తగ్గింది వాయిస్ది. ఎందుకు జైలనేనా, జ్యుడిషియరీ పెట్టిన పోలీస్ పెట్టిన కేసులా లేదంటే సిస్టమా ఏంది అసలు? నేను ఒకటే, జైలు జీవితం అని అట్లా కాదు, లేదంటే న్యాయ వ్యవస్థ, నేను చెప్తున్నా కదా అందరి మీద నాకు గౌరవం ఉంది. బట్ నాకు ఆ పర్టికులర్ పీరియడ్ టైంలో అలా జరగాల్సిందే. వాట్ జరిగిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఇక అంతే. ఇంకా ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఈ కేసుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండబోతుందా లేదంటే నార్త్కు? నేనైతే మొత్తానికైతే నార్త్లోనే ఉంటాను. ఒకవేళ చెప్పలేను, ఇక కేసులు తొందరగా కాకపోతే చూడాలి ఇంకా ఏం చేయాలి ఏంటనేది ఆలోచించుకొని